వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్గాను స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్ అయితే ఛార్జబుల్ చేస్తానండి. మీకు కాల్ చేసినట్లుగా అయితే ఎంత ఛార్జబుల్ చేస్తాను ఏంటి అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ కూడా చేస్తాను. ఏవైనా సరే రీడింగ్స్ కావాలి అనుకుంటే మీకు నేను యాక్యురేట్గా ఇస్తానండి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే అమావాస్య నుంచి ఈ భాద్రపద మాసం చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. అమావాస్య నుంచి భాద్రపద మాసం చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుంది. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుందో ఏంజల్స్ మీరే చెప్పండి. ఏంజల్స్, యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏంజల్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి. చూసే వ్యూయర్స్కి భాద్రపద మాసం ఎలా ఉంటుంది, అమావాస్య అయిన తర్వాత నుంచి భాద్రపద మాసంలో చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుంది చెప్పండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుంది, చూసే వ్యూయర్స్కి ఈ భాద్రపద మాసం ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్కి ఈ భాద్రపద మాసం ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్కి ఈ భాద్రపద మాసం ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. Peaceful resolution. Get more information. Look for a sign. Take action. It's up to you. Big happy changes. Forgiveness. Don't stop. No need to worry. మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తాదో మీరు ఆ విషయాన్నే వింటారు. ఇంకే జాబ్ విషయంలో జాబ్ వస్తుంది రాదు అనుకునంటే మీ ఇంట్యూషన్లో జాబ్ రాదు అనే ఆలోచన ఉంటే అదే నిజం అనుకుంటారు. లేదు మీ పర్సన్ విషయంలోని అతను వాళ్ళతోని థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారా, లేదు అంటే జాబ్ విషయంలో ఉన్నారా, ఇలా ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్ చేస్తారే, అదే నిజమని అనుకుంటారు. కానీ అదైతే మాత్రం నిజం కాదు అని ఇక్కడైతే ఏంజల్స్ చెప్తున్నారు. మీరు పాజిటివ్గా ఆలోచించిందైతే కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. దీనికి క్లారిఫికేషన్ కాస్ట్ తీస్తూ చూద్దాం. యూనివర్స్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని అన్నారు కదా, ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అన్నారు కదా, ఎందుకన్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని అన్నారు కదా, ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. మీరు ఎక్కువగా సెల్ఫ్గా ఆలోచిస్తారు, సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటారు. మీరు ఎక్కువగా ఆలోచనలు, మీరు ఏదైతే అనుకుంటారో అదే నిజంగా అనుకుంటారు. మీ ఇంట్యూషన్ చెప్పిందే కరెక్ట్ అనుకొని ఇక్కడ ఏంజల్స్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు పర్సన్ గురించి అయితే వెయిట్ చేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మీరు పర్సన్ గురించి వెయిట్ చేస్తే మాత్రం. అదే జాబ్ గురించి వెయిట్ చేసినా అది ఖచ్చితంగా వస్తుంది. కానీ నెగిటివ్ ఆలోచనల్లో ఉండి మీరు ఈ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల
ఐస్ పెయిన్ రావడం, హెడ్ పెయిన్ రావడం, నెక్స్ట్ ఏంటంటే నిద్ర లేని రాత్రులు గడపడం. కొన్నిసార్లు ఏంటంటే మీరేం చేస్తారంటే కళ్ళు తిరిగి పడిపోవడం, లేదు అంటే స్ట్రెస్కి ఎక్కువగా గురవ్వడం వల్ల అనారోగ్యాల పాలు అవుతారు అని చెప్తున్నారు. పీస్ఫుల్ రెజల్యూషన్ అని ఎందుకన్నారు? పీస్ఫుల్ రెజల్యూషన్ అని ఎందుకన్నారు? మీరు దేని గురించి అయితే ఎక్కువగా థింక్ చేస్తున్నారో దాని విషయంలో, ఐ మీన్ జాబ్ విషయంలో రావాలి అనుకుని పాజిటివ్గా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి. మీకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని ప్రశాంతంగా ఆలోచించినట్లుగా అయితే మీకు దక్కుతుంది. కానీ కోపంతో ఆలోచించినట్లుగా అయితే మీకు రావాల్సినవన్నీ కొంచెం వస్తాయి, బట్ ఏంటంటే అవి దూరంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకరు ఆధీనంలోనికి వస్తారు, వాళ్ళు మీ మీద డామినేట్ చేస్తారు మీకు. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్లో మీకు ఎప్పుడైతే ప్రశాంతంగా ఆలోచించకుండా ఉంటారో మీకు కోపం వచ్చి వాటి నుంచి కొంతమంది దూరంగా వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళి మీకు రాలేదు అనుకొని లేనిపోని పిచ్చి ఆవేశాలకు వెళ్తారు. ఇగోని ఈర్ష్యను కూడా మీరు చూపిస్తారు, బెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకన్నారు? కానీ మీరు చేసే ప్రతి పనిలో హానెస్ట్గా ఉంటారు. ఆ హానెస్ట్ అనేది ప్రశాంతతని తెచ్చుకునే విధంగానే మీరు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఉంటేనే మీకు అది జరుగుతుంది, మీరు అనుకునే పని జరుగుతుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకన్నారు? మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయట నుంచి తెలుసుకుంటారు, దానివల్ల ఏంటంటే గొడవలు ఎక్కువగా అవుతాయి. లేదు అంటే బయట వాళ్ళతో డిస్కషన్ అయ్యేనా సరే వాళ్ళతోనైనా మీకు కొంతమందికి గొడవలు అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్లీ డ్రైనడ్ అవుతారు మీరు. టెన్షన్కి ఎక్కువగా గురవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ను ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు ఖచ్చితంగా సరే మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం ఆపమని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. మీరు ఎంతగా ఆపితే మీరు అంతగా హీల్ అవుతారు అని ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టెన్షన్కి గురవుతారు. ఏంజల్స్ గైడెన్స్ ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం తగ్గించాలి అని చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్ అని ఎందుకన్నారు? లుక్ ఫర్ ఏ సైన్ అని ఎందుకన్నారు? లుక్ ఫర్ ఏ సైన్. మీకైతే ఈ అమావాస్య తర్వాత ఎక్కువగా గొడవలు, హార్ట్ పెయిన్స్, స్ట్రెస్కు గురవ్వడం, ఎక్కువగా మెంటల్గా స్ట్రెస్ అవ్వడం, ఎమోషనల్గా డ్రైన్ అవ్వడం, నెక్స్ట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. ఎమోషనల్గా పెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ అవుతుంది. లుక్ ఫర్ ఏ సైన్. మీరైతే పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఎక్కువగా ఈ మంత్ అయితే చాలా పెయిన్ ఉంటుందండి, చాలా అంటే చాలా. 55+ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం హెల్త్ మీరు కేర్గా చూసుకోండి. టేక్ యాక్షన్.
వీళ్ళకైతే టెన్షన్ ఇక్కడ ఏంటంటే బ్రెయిన్లో నెర్వ్స్ చిట్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి టెన్షన్ ఎక్కువగా పడొద్దు అది కూడా చెప్తున్నారు. టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. టేక్ యాక్షన్ ఇదంతా మూడో వ్యక్తి వల్లే ఎక్కువగా మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు అని చెప్తున్నారు. మీరు ఎంత కామ్గా ఉంటే మీరైతే నెక్స్ట్ యాక్షన్ని మీకు కావాలి అనుకునేది మీకు వస్తుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచిస్తారు, కెరియర్ ఓరియంటెడ్గా కూడా ఉంటారు. ఎంత కామ్గా ఉంటారో టేక్ యాక్షన్ అంటే ఈ పెయిన్స్ అన్ని జరిగిన తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు, ప్రాక్టికల్గా మారుతారు, నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరి దగ్గర ఏమీ మాట్లాడడానికి ఇష్టపెట్టుకోరు, మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు అని ఎక్కడైతే యూనివర్స్ చెప్తున్నారు. ఇట్స్ అప్ టు యూ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. ఇట్స్ అప్ టు యూ అని ఎందుకు అన్నారు. ఇట్స్ అప్ టు యూ అని ఎందుకన్నారు, ఇది మీ గురించి అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఈ ఎప్పుడైతే ప్రాక్టికల్గా మారుతారో మీరు అప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మీరు రెస్ట్ తీసుకుంటారు, హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తారు. కొంతమందికి అయితే మెడిటేషన్ కూడా చేస్తారు. ప్రాక్టికల్గా మీరు మారిన తర్వాత మెడిటేషన్ చేస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ కలిపి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఎదుర్కొన్నారో ఇక్కడ ప్రాక్టికల్గా కొన్ని రోజులు అయ్యాక మారిన తర్వాత ఏంటంటే రెస్ట్ తీసుకుంటారు, పీస్ఫుల్ మైండెడ్గా పెడతారు. అప్పుడే బిగ్ హ్యాపీ చేంజెస్ అని ఎందుకన్నారు. అప్పుడు మీరు చాలా మీలో మీరు ఆలోచించుకొని హానెస్ట్గా ఉంటూ సింగిల్గా ఉండేటప్పుడు మీకు అనేది చాలా హ్యాపీగా ఉంటూ మేనిఫెస్టేషన్స్ కూడా మీకు కావాల్సిన వాటి గురించి చేస్తూ మెంటల్ క్లారిటీగా ఉంటూ మెంటల్గా క్లారిటీగా ప్రాక్టికల్గా మైండెడ్ ఉంటూ మీరైతే చాలా ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. ఫర్గివ్నెస్ మీరు దేని విషయంలోనైతే బర్డెన్గా ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో వాళ్ళు కానీ లేదంటే జాబ్ కానీ ఏదైనా సరే వస్తుంది. అది వచ్చాక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పర్సన్ ఇష్యూలో మీరు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అట్నుంచి మీ వైపుకు వచ్చేటప్పుడు మీరు క్షమించి వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు. ఎవరైతే మీ రిలేషన్ని బర్డెన్గా ఫీల్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మీరు వాళ్ళకి క్షమిస్తారు కొంతమంది విషయంలో. డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. డోంట్ స్టాప్ అంటే కొంతమంది నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు, కొంతమంది ఏంటంటే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు, వాటిని మాత్రం ఆపండి, అనవసరంగా గొడవల్ని పెంచుకోవద్దు. కొంతమంది ఈ మంత్ ఏంటంటే కొంతమంది అనవసరంగా గొడవలను పెంచుకుంటారు, విపరీతంగా పెంచుకుంటారు. కొంతమంది అనుమానాలు పెట్టుకొని అనుమానాలతో ఎక్కువగా ఆపరు, అనుమానాలను తగ్గించుకోరు, అనుమానం అనే భయంతో ముందుకు వెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇక్కడ కనిపిస్తుందే నేను చెప్తున్నానండి, డ్రీమ్స్లో కూడా ఉంటారు,
రాత్రి కలలను కంటూ ఉంటారు, కలలను కండం మాత్రం ఆపరు. నో నీడ్ టు వర్రీ అని ఎందుకన్నారు? నో నీడ్ టు వర్రీ అని ఎందుకన్నారు? చూడండి, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. స్పైయింగ్ ఎనర్జీ. మీ మీదకి ఒకరు డామినేటెడ్ గా ఉంటారు, ఒక జెంట్ ఉంటారు, ఒక లేడీ ఉంటారు, ఇద్దరు ఉంటారు. డామినేషన్ అయితే చేస్తారు, ఇండిపెండెంట్ గా ఉంటారు. మీరు ఎక్కువగా ఇండిపెండెంట్ గా ఉండడానికే ఇష్టపడతారు, అలోన్ గా ఉండడానికి ఇష్టపడతారు. మీకు ఎక్కువగా సెర్చింగ్ అనేది కూడా చాలా ఇష్టం, స్పైయింగ్ చేయడం, దేన్నైనా సరే ఏ విషయాన్నైనా సరే తెలుసుకోవాలనే కుతూహలంతో ఈ మంత్ ఉంటారు. ఇక్కడ అదే వచ్చింది, ఇది అదే వచ్చింది కాబట్టి మీరు ఎక్కువగా పేషెన్స్ గా ఉంటూ, హానెస్ట్ గా ఉంటూ, విషయావగాహన, విషయ పరిజ్ఞానం తెలుసుకునే ఆలోచనల్లో మీరు ఎక్కువగా ఉంటారు. ఇండిపెండెంట్ గా ఉంటూ మీరు లగ్జరియస్ గా ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. షాడో డెక్ లో ఎలా ఉందో. సెవెన్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కార్డ్ షాడో లవ్ లో ఎలా ఉందో చెప్పండి యూనివర్స్. పర్సన్ విషయంలోనైతే ఎలా ఉంది, పర్సన్ విషయంలోనైతే ఎలా ఉంది చెప్పండి యూనివర్స్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, మీరు పర్సన్ విషయంలోనైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని ఉంది, మీరు ఇస్తారు కూడా. వాళ్ళతో చాలా ఎక్కువగా మాట్లాడాలి. మీకు యాక్షన్ అంటే ఇష్టం ఉండదు, మీకు అస్సలు నటన అంటే మీకు ఇష్టం ఉండదు. దాని గురించే మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్. డ్రానింగ్. అగ్రెసివ్ మైండ్ సెట్ వల్ల మీరు చాలా పెయిన్ అనుభవిస్తారు. ఈ సెపరేషన్ సిచ్యువేషన్ వలన మీ పర్సన్ మీకు ఇచ్చే సెపరేషన్ సిచ్యువేషన్ అవ్వని దేని వలన అయినా సరే మీరైనా అనుభవిస్తారు, మీరు వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళైనా సరే చాలా ప్రాబ్లం ఫేస్ చేసి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని ఎదుర్కొంటారు అని చెప్తున్నారు. 5 ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్. అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో అక్కడ ఉండే సిచ్యువేషన్స్లో గొడవలు పడినప్పటికీ అక్కడ చాలా కష్టపడుతున్నారు. మనీ పరంగా, కెరియర్ ఫోకస్ పరంగా చాలా కష్టపడుతున్నారు. ఇగ్నోరింగ్ చేసినా సరే చెయ్యకపోయినా సరే అవతల వ్యక్తిని మీరు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇక్కడ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. 3 ఆఫ్ స్వార్డ్స్. క్లోజ్డ్ ఆఫ్. ఎమోషనల్ గా ఆల్రెడీ మీరు వాళ్ళతో టచ్ లో లేరు. ప్రజెంట్ వాళ్ళైనా సరే మీరైనా సరే ఒకరికొకరు సెపరేషన్ గా ఉండడం వల్ల పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తో ఎవరి మట్లు వాళ్ళు సింగిల్ గా ఉంటారు, సింగిల్ గా ఉంటారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పండి యూనివర్స్. బీన్ బర్న్డ్. ఈ కామ్ గా ఉండడం వల్ల, హానెస్ట్ గా ఉండి డీప్ లవ్ అనేది ఉంది, కానీ ఈ కామ్నెస్ వలన
చాలా హార్ట్ పెయిన్ఫుల్గా, గుండెల్లో మంటలు రేగుతున్నట్లుగా అనిపిస్తుంది. కోపం కూడా వస్తుంది, కానీ అణుచుకోవడానికి ప్రయత్నిస్తారు. చెప్పకుండా అణుచుకోవడానికి ప్రయత్నిస్తారు. రెస్ట్. 4 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు అన్నారు? కంట్రోలింగ్. ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల ఇదే ఎక్కడ వెయిటింగ్ మోడ్ అనేది ఆపడం వల్ల ఏంటంటే మొత్తం మీరు కంట్రోలింగ్ గా ఉంటారు అని అయితే చెప్తున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు వచ్చింది? టీజింగ్, డాంగ్లింగ్, పార్షియల్ ట్రూత్, నీడింగ్ ఆన్సర్స్, షైయింగ్. స్పైయింగ్ చేయడం, హానెస్ట్ గా ఉండడం, ఈగోస్టిక్ గా ఉండడం వల్ల టీజింగ్ జరుగుతుంది. అంటే కొన్ని నిజాలైతే దాచిపెడతారు. నిజాలు దాయడానికి కారణం కూడా షైయింగ్, సిగ్గుపడతారు అని చెప్తున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్. 10 ఆఫ్ వ్యాండ్స్. క్రష్డ్. మీ క్రష్డ్, మీకు ఎవరైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు. అక్కడ ఎంత బర్త్డే ఉండేటప్పటికి కూడా వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. ద మూన్. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలన ఉండడం వలన ఏంటంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల వలన ఎటు తేల్చుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల అని చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మిర్రర్. రిఫ్లెక్ట్స్ యువర్ ఓన్ ఇష్యూస్ లైక్ అట్రాక్ట్స్ లైక్. మీ యొక్క సొంత విషయాలని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాటిని ఆలోచించుకుంటూ మీరు ఉంటారు. ఈ మంత్ అయితే అలా ఉందండి.